వాడపల్లి దేవస్థానం తెలుగుదేశం పార్టీ పునరావాస కేంద్రంగా మారిందని కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. దేవస్థానంలో చాలా మందికి పని చేయకుండానే జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వాడపల్లి దేవస్థానం బోర్డులో అన్ని కులాలకు స్థానం కల్పించామని, కానీ కూటమి హయాంలో బోర్డు పదవులు అమ్ముకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే బండారుకు బినామీగా ఉండి ఎక్కువ డబ్బులు వసూలు చేసే వారికి దేవస్థానం బోర్డులో స్థానం కల్పించారని చెర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. 57,000 మంది అంటే సుమారు 60,000 మంది సంతకాలు పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా జగన్మోహన్ గారు పెట్టినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తూ సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000 నుంచి 60,000 రూపాయలు 60,000 ప్రతులు సంతకాలు పెట్టినటువంటివి ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి బయట ఉన్నటువంటి ఆటోని ఇక్కడ ఉన్నటువంటి టాటా ఏస్ ద్వారా మన కేంద్ర కార్యాలయానికి ఏదైతే ఉన్నటువంటి అమలాపురం కార్యాలయానికి ఇక్కడ నుంచి మరి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే 15వ తారీఖున మళ్ళీ అమలాపురం నుంచి మరి ఈ ప్రతులన్నీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క సంతకాలు వచ్చినటువంటి సంతక సేకరణ పత్రాలన్నీ కూడా మళ్ళీ 15వ తారీఖున అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి మరి తాడేపల్లి పంపించేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే 17వ తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఆ కోటి సంతకాల ప్రతులని కూడా మరి ఉన్నటువంటి గవర్నర్ గారికి అందజేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలకి విముక్తి పలకాలని, మళ్ళీ దీని మీద పునరాలోచన చేయాలని వినతులు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేస్తున్న ఈ రోజున ఏదైతే మనకి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పటి వరకు పనిచేసిన అందరు ముఖ్యమంత్రులు కలిపి ఈ రాష్ట్రానికి 12 మెడికల్ కాలేజీలు పట్టుకొస్తే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి పేద ప్రజలకి వైద్యంతో పాటు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఈ యొక్క కార్యక్రమం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.